హాయ్ అండి అందరికీ. 7th క్లాస్ సోషల్ నుంచి మనం 13 లెసన్స్ అనేవి ఉన్నాయి. 7th క్లాస్ సోషల్‌కి ఎవ్రీ లైన్ కూడా మీకు బిట్‌గా మలిచి అందించడం జరిగింది కాబట్టి మీరు చివరి వరకు చూడండి. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు పేజ్ నంబర్స్ కూడా ఉంటాయి. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ 70 కిలోమీటర్స్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇది మనకు పేజ్ నెంబర్ 7 అండ్ 8లో ఉంటుందన్నమాట. 7 అండ్ 9లో ఉంటుంది. పేజ్ నెంబర్ 7 అండ్ 9. ఇక్కడికి వచ్చేసరికి కోపర్నికస్ వచ్చేసరికి మనకి పోలాండ్ లేదా పోలిష్ దేశస్థుడు అనమాట. పోలాండ్ లేదా పోలిష్ దేశస్థుడు అనమాట. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఒకసారి ఆలోచించండి. ఆప్షన్ 4 అనేది సరికాదనమాట. 2 గెలాక్సీల మధ్య దూరం అనేది 20,000 కాంతి సంవత్సరాలు అయితే కాదు. 1,20,000 కాంతి సంవత్సరాలు. 20,000 అనేది కాదనమాట. సౌర కుటుంబం అనేది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది. విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ బిట్ మనం చూస్తే కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ మనకి సెకనుకు అని మనం బిట్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం కిందన ప్రమాణాలు అనేవి మెన్షన్ చేయాలి. సెకండ్ అనేటటువంటిది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు టాలమీ అనమాట. లిమిటర్. సో ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం గెలోలియో అనేది కాదనమాట. సో టాలమీ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పర్యావరణానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అనేటటువంటిది పర్యావరణం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎన్విరోనర్ అనేటటువంటిది గ్రీకు పదం అయితే కాదు, ఇది ఒక ఫ్రెంచ్ పదం అనమాట. సో ఇక్కడ మనకి సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఒక ప్రాంతంలో జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల యొక్క రెండింటి కలయిక. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సెప్టెంబర్ 22 అనేటటువంటిది రాంగ్. సెప్టెంబర్ 16 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ఆప్షన్ 3 అనమాట. ఇక్కడ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రైట్ ఆన్సర్. ఏప్రిల్ 22 ప్రపంచ దరిద్ర దినోత్సవం రైట్ ఆన్సర్. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఎన్విరోనర్ అనేది ఇక్కడ సరికాదు. ఎందుకంటే ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ పదం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఫ్రెంచ్ పదం. హైడర్ ప్లస్ స్పైరా అనేవి గ్రీకు పదాలు, అలాగే అట్మాస్ స్పైరా అనేవి గ్రీకు పదాలు, బయోస్ స్పైరా అనేవి గ్రీకు పదాలు అన్నమాట. భూమి యొక్క ప్రత్యేకమైనటువంటి సహజ ఆవరణంగా పిలువబడేది ఏంటి? భూమి యొక్క ప్రత్యేకమైన జీవావరణం. ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదనమాట. ఎందుకంటే గెలీలియో కాలం నుంచి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని శోధించడం ప్రారంభించారనమాట. ఎందుకంటే గెలీలియో తెలియజేసిన తర్వాతనే అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని శోధించడం స్టార్ట్ చేశారు కాబట్టి. సో విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. విశ్వం యొక్క అధ్యయనాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. విశ్వం అధ్యయనాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారనమాట. నెక్స్ట్ వన్, ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ గెలీలియో ఇటాలియన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానవ పర్యావరణానికి చెందినటువంటి అంశం ఏది? మానవ పర్యావరణానికి చెందిన అంశం. కీటకాలు. ఈ రెండు కూడా సహజ పర్యావరణానికి చెందుతాయి. వంతెనలు, మానవ నిర్మాణాలు, ఉద్యానవనాలు ఇవన్నీ కూడా మనకి మానవ నిర్మిత పర్యావరణానికి చెందుతాయి. ఈ సమాజము, మతము, విద్య అనేటటువంటివి మానవ పర్యావరణానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మానవ నిర్మిత ఇక్కడ పరిశ్రమలు, భవనాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకి మానవ నిర్మిత పర్యావరణానికి చెందుతాయి అన్నమాట.
చూడండి, సమాజము, మతము, విద్య, రాజకీయం, కుటుంబము, ఇవన్నీ కూడా మనకి మానవ పర్యావరణానికి చెందుతాయి అన్నమాట. శిలావరణం యొక్క ఉపయోగం ఏమిటి? శిలావరణం యొక్క ఉపయోగం, సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. వ్యవసాయానికి, మానవ నివాసాలకు ఉపయోగపడుతుంది. ఈ రాతి పొర నుంచి ఖనిజాలు బయటకు తీస్తారు. అలాగే పశువుల మేతకు గడ్డి భూములను కూడా అందజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందేటటువంటి ఇరుకైన ప్రదేశాన్ని ఏమంటారు? జీవావరణం ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. క్రింది వానిలో అడవుల ఉపయోగం కానిది ఏమిటి? ఈ పట్టణీకరణకు అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. వినియోగము, వాణిజ్యం కొరకు, పర్యావరణ వ్యవస్థల సమతుల్యానికి, అలాగే పరిశోధన చేపట్టడానికి కూడా ఉపయోగపడతాయి. దీని ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు. ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా నిర్వచించారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సరికాదు. ఉక్రెయిన్ అనేటటువంటిది కాదనమాట. ఫ్రాన్స్, ఉక్రెయిన్ అనేది కాదు, ఫ్రాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. భూమధ్య రేఖ ప్రాంతానికి ఉదాహరణ అంగోలా, సవర్ణాలకి ఉదాహరణ కెన్యా, ఎడారి ప్రాంతాలకు ఉదాహరణ ఇరాక్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతంలో విశాల క్షేత్రంలో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. మధ్యధర ప్రాంతాలలో మరి ఈ రకంగా చేపడతారనమాట. నెక్స్ట్ వన్, రెడ్ ఇండియన్లు, పిగ్మీలు ఈ ప్రాంతంలో నివసించే ఆటవిక సమూహాలు. రెడ్ ఇండియన్లు అమెజాన్ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదిమ జాతి అనమాట. ఈ రెడ్ ఇండియన్లు ఎక్కడ ఉంటారంటే అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉంటారు. ఈ పిగ్మీలు కాంగో పరివాహక ప్రాంతంలో ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా అసలు ఏ మండలంలో, ఏ శీతోష్ణ స్థితి మండలంలో నివసిస్తారంటే భూమధ్య రేఖా ప్రాంతంలోనే నివసిస్తారు. ఈ భూమధ్య రేఖ ప్రాంతం అంటే ఈ గ్లోబుకి భూమధ్య రేఖ నుంచి 5 కిలోమీటర్ల నుంచి 5 డిగ్రీలు, 0 డిగ్రీ కదా ఇది. ఈ 0 తర్వాత మనకు 5 అనేది ఒకటి ఉంటుంది. ఈ 5 నుంచి 10 డిగ్రీలు, ఈ 5 నుంచి 10 డిగ్రీల యొక్క ఈ ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఈ భూమధ్య రేఖ అనేది 5 నుంచి 10 డిగ్రీల ఉత్తరకి మరియు దక్షిణ, ఈ దక్షిణ కూడా 5 నుంచి 10 డిగ్రీల్లో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ వర్షపాతం ఎంత ఉంటుందంటే సగటున 150 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో. ఇక్కడ ఉండేటటువంటి అడవులకి గల పేరు ఏంటంటే సెల్వాలు. ఇక్కడ ఉండేటటువంటి అడవులకి గల పేరు సెల్వాలు. అదే మధ్యధర వృక్షాలు అయితే ఆలిపు, కార్పు. అర్థమైందండి? ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అంటే ఆధునిక యంత్రాల ద్వారా చేస్తారు. మధ్యధర శీతోష్ణ స్థితి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తారంటే వేట మరియు పోలి వ్యవసాయం అనేటటువంటి చేస్తారు. వంటివి చేస్తారు. ఎవరు? ఈ రెడ్ ఇండియన్లు, పిగ్మీలు వంటి వారు అన్నమాట. ఇక్కడ సెల్వాలు అనేటటువంటి దట్టమైన అడవులు ఉంటాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందంటే వర్షపాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అక్కడ దట్టమైన అడవులు అనేటువంటివి ఉంటాయన్నమాట. అర్థమైందండి? దీనికి ఉదాహరణ భూమధ్య రేఖ ఉదాహరణ ఏంటంటే ప్రాంతానికి ఉదాహరణ అంగోలా అనేటటువంటిది ప్రాంతం. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో సతతహరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏంటి? చూడండి, మనకి సతతహరిత అరణ్యాలు అనేటటువంటి వర్డ్ 2 టైమ్స్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతం దగ్గరే వస్తుంది. ఆలివ్, కార్పు వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం ఎలా ఉంటుందంటే విశాలపత్ర సతత హరిత అరణ్యాలు ఉంటాయంట. విశాలపత్ర సతత హరిత అరణ్యాలు ఉంటాయి అన్నారంటే అది మధ్యధర ప్రాంతము. విశాలపత్ర సతత హరిత అరణ్యాలు ఉంటాయి అంటే అది మధ్యధర ప్రాంతం. ఆలివ్, కార్పు వంటి ఉంటాయి అక్కడ. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే అది టైగా ప్రాంతం. అర్థమైందండి? ఇది ఎలా ఉంటుందంటే భూమధ్య రేఖకు 55 నుంచి 75 డిగ్రీల మధ్య విస్తరించి ఉంటుంది అనమాట. ఇది దక్షిణానికి ఉండదు, ఓన్లీ ఉత్తరంలోనే ఉంటుంది. ఈ టైగా ప్రాంతం అనేది దక్షిణానికి అయితే ఉండదు. ఉత్తరాంధ్ర గోళంలోని 55 నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మాత్రమే ఉండేటటువంటి టైగా ప్రాంతం అనమాట ఇది. ఇక్కడ ఏంటి, అతి పెద్ద సతత హరితారణ్యాలు అనేటటువంటివి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సతత హరితారణ్యాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్రపంచంలోనే అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. అధిక వాతావరణ వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఉంటే అత్యధికం చలి ఉంటుంది, లేకపోతే అత్యధికం వేడి ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండేటటువంటి వృక్షజాలం ఏంటంటే ఫర్ అనేటటువంటి వృక్షజాలం. మధ్యధర శీతోష్ణ స్థితికి వచ్చేసరికి ఆలివ్, కార్పు ఉంటాయి. భూమధ్య రేఖకు వచ్చేసరికి సవర్ణాలు అనే దట్టమైన అడవులు ఉంటాయి. భూమధ్య రేఖకు వచ్చేసరికి టైగాకి వచ్చేసరికి ఫర్ అనేటటువంటి వృక్షాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైనటువంటి కార్యకలాపాలు చెప్పేసి ఇచ్చారు. ఫర్ అనేటటువంటి వృక్షాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. చాలా వాణిజ్యానికి ఉపయోగపడేటటువంటిది. ఈ టైగా ప్రాంతం ఈ డిగ్రీలో ఉండేటటువంటి ప్రాంతానికి ఉదాహరణ ఏంటంటే ఉత్తర కెనడా. ఏ ప్రాంతం అమ్మా? ఉత్తర కెనడా అనేటటువంటి ప్రాంతం.
అర్థమైందా? టైగా ప్రాంతం కోసం అతి పెద్ద సప్తాహరిత అరణ్యాలు ఉండేటటువంటి ప్రాంతం. ఫర్ అనేటటువంటి వృక్షజాలం ఉంటుంది. 55 నుంచి 75 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య మాత్రమే ఉంటుంది. ఇక్కడ అత్యధిక వాతావరణ వ్యత్యాసాలు అనేటటువంటి ఉంటాయి. ఉత్తర కన్నడ అనేది ఈ ప్రాంతంలో కలదు. నెక్స్ట్, ఒక ప్రదేశం యొక్క వృక్షజాలాన్ని నిర్ధారించేటటువంటి కారకాలు. ఒక ప్రదేశం యొక్క వృక్షజాలాన్ని నిర్ధారించే కారకాలు. ఒక ప్రదేశంలో ఎటువంటి వృక్షజాలం ఉంటుంది అనేది ఎలా చెప్పవచ్చు అంటే అక్కడ ఉండే ఉష్ణోగ్రతను బట్టి చెప్పవచ్చు, అక్కడ ఉండేటటువంటి వర్షపాతాన్ని చెప్పవచ్చు, అక్కడ ఉండే నేలను బట్టి చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వృక్షజాలం మీద అడవులను నిర్ధారించేవి, అడవుల యొక్క రకాలను నిర్ధారించేవి కారకాలు ఏంటంటే ఉష్ణోగ్రత, వర్షపాతము, నేలలు అన్నమాట. నెక్స్ట్ వన్, సతత హరిత అరణ్యాలకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి. సతత హరిత అరణ్యాలకు సంబంధించినటువంటి సరైన వాక్యం. ఇక్కడ అధిక వర్షపాతము 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత అనేది 22 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత అనేటటువంటిది 22 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటటువంటి కన్నా ఎక్కువ అనేది 22 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ సతత అరణ్యాలు ఉండాలంటే ఇంత ఉండాలి, 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండాలి, 22 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్, ఈ అరణ్యాల యొక్క కొమ్మలు ఎలా ఉంటాయంటే గొడుగులా విస్తరించబడి ఉంటాయి. అరణ్యాల యొక్క కొమ్మలు గొడుగులా విస్తరించబడి ఉంటాయి. ఈ అడవులు అనేటటువంటివి ఏడాది పొడుగునా పచ్చగా ఉంటాయి అన్నమాట. ఇవి సంవత్సరం పొడుగునా కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, అలాగే కేరళలో కూడా ఇవి విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు, అలాగే ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ కనుమలలోను మరియు కేరళలో కూడా ఇవి విస్తరించి ఉన్నాయి. అయితే ఇక్కడ ఉండేటటువంటి జంతుజాలం ఏంటి, వృక్షజాలం ఏంటి చూసుకున్నట్లయితే జంతుజాలము మహాగని, యబోని, రోజ్ వుడ్, అలాగే ఐవరీ వుడ్. చూడండి, మహాగని, యబోని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్. 2 వుడ్లు 2 నీళ్లు వచ్చే చూసుకోండి. 2 గని, మహాగని, యబోని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్. ఇవి సౌతాహారతారణ్య ప్రాంతాల్లో ఉండేవి. అయితే ఇక్కడ ఉండేటటువంటి జంతుజాలం చూసుకున్నట్లయితే సింహపు తోక కలిగినటువంటి కోతి, లయన్ టైల్డ్ మకాక్ అంటారు. సింహపు తోక కలిగినటువంటి కోతి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి స్వరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఉంటాయి. ఆ కోతి గురించి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి అడవి ఉత్పత్తులను సేకరించుట, పశువుల మేపుటకు ఉపయోగించుకునేటటువంటి అడవులు ఏమిటి? ఇవి పేజ్ నెంబర్ 43లో ఉన్నదేనండి. జీవనోపాధి కొరకు మరియు అవసరమైనటువంటి అడవి ఉత్పత్తులు సేకరించుట, పశువుల మేపుటకు ఉపయోగించేటటువంటి అడవులు ఏమిటి? అటువంటి అడవులు ఏమంటారంటే వర్గీకరించని అడవులు అన్నమాట. అంటే భారతదేశ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 3 రకాలుగా వర్గీకరించింది. రక్షిత అడవులు, రిజర్వ్ అడవులు, వర్గీకరించని అడవులు. ఈ వర్గీకరించిన అడవులు అనేటటువంటిది ప్రభుత్వము వర్గీకరించాల 3 రకాలుగానే వర్గీకరించింది. ఇది మనం ఆప్షన్ గా యాడ్ చేసుకున్నాం అంతే. అర్థమైందండి? సో ఈ జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తుల సేకరణ కొరకు పశువులు మేపుకోవడానికి అన్నింటికి కూడా ఉపయోగించుకునేవి వర్గీకరించిన అడవులు అనమాట. నెక్స్ట్ వన్, దీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏంటి? దీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏంటి? తెలుసు కదండి దీపకల్ప పీఠభూమి ఎక్కడ ఉంటుంది అనేది. అది చూడండి, ఇక్కడ ఆకురాల్చు అడవులు అనేటటువంటివి విస్తరించి ఉన్నాయన్నమాట. ఆకురాల్చు అడవులు ఇది ఒక వర్షపాతం ఎంత ఉంటుందంటే 70 నుంచి 200 లోపు ఉంటుంది. 200 దాటితే సతహరిత అరణ్యాలు, 200 లోపు, 70 నుంచి 200 లోపు అయితే ఆకురాల్చు అడవులు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆకురాల్చు అడవులు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుకుంటాయి అన్నమాట. వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి ఆకులను రాల్చుకునేటటువంటి అడవులు ఎక్కడ కలవు అంటే ఈ ఆకురాల్చు అడవుల్లో ఉంటాయి, దీపకల్ప పీఠభూముల్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? దీపకల్ప పీఠభూమిలో ఉండేటటువంటివి ఇలా బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుకునేటటువంటి అడవులు. అయితే వాటికి ఉదాహరణ ఏంటంటే టేకు, సాలు, అలాగే వెదురు, అలాగే రోజ్ వుడ్, చందనం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. వేప కూడా టేకు, సాలు, రోజ్ వుడ్, వెదురు, చందనము, వేప ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలం చూస్తే జింకలు, కుందేళ్లు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమి లోపల నుంచి బయటికి పొడుచుకు వచ్చినటువంటి శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఈ ప్రాంతాల్లో కలవు. చూడండి, భూమి లోపల నుండి పొడుచుకు వచ్చినటువంటి శ్వాస వేర్లు కలిగినటువంటి చెట్లు ఎక్కడ కలవు అంటే మడ అడవులలో కలవన్నమాట. ఆ మడ అడవులు అనేటటువంటిది ఎక్కడ ఉంటాయి అంటే తీర ప్రాంతాలలోను మరియు వెనుకకు మరలిన జలాలలోనూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతాలలో ఉంటాయి. ఇది ఆల్రెడీ ఇది ఎక్కడ ఇచ్చారు మనకి, ఈ బిట్ అనేటటువంటి 45 పేజ్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇదే బిట్ 53లో ఉంటుంది అనమాట. 43లో ఉంటుంది, అదేవిధంగా 53లో కూడా ఉంటుంది అన్నమాట. 45లో ఉంటుంది, అలాగే 53లో కూడా ఉంటుంది. 53లో కూడా మనకి మరాఠీ గురించి ఇచ్చారనమాట. అక్కడ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతం అని.
ఈ శ్వాస వేర్లు ఇలాంటివి మన అడవుల్లో ఉంటాయి. ఈ మన అడవులు ఉండేటటువంటి ప్రాంతాలు ఏంటంటే తీర ప్రాంతాలు, వెనుకకు మరలిన జలాలు ఉండేటటువంటి ప్రాంతము, తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతము, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలు, వీటన్నింటిలో కూడా ఇలాంటి చెట్లు అనేటటువంటివి ఉంటాయి. అర్థమైందండి. సో ఇలాంటి చెట్లు ఉండేటటువంటి అడవులు ఏంటి, ఏ అడవులు ఏ అడవులు ఉంటాయి అని అంటే మడ అడవులు. ఆ మడ అడవులకి గల పేర్లు తీర ప్రాంత అడవులు అంటారు, చెట్టు అడవులు అంటారు, డెల్టా అడవులు అంటారు, టైగర్ అడవులు అని కూడా అంటారు. చూడండి, మడ అడవులకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి. చిట్ట అడవులు, తీర ప్రాంత అడవులు, టైగర్ అడవులు, డెల్టా అడవులు, మడ అడవులు. ఈ అన్ని పేర్లతో పిలువబడేటటువంటి అడవులు ఈ శ్వాస వేర్లు కలిగినటువంటి చెట్లు ఉంటాయన్నమాట అక్కడ ఈ ప్రాంతాల్లో ఉంటాయి. చూడండి, తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతాల్లో ఉండేవి మడ అడవులు. ఈ లయన్ టైల్డ్, టైల్డ్ అనమాట. ఇక్కడ టైగర్ కాదు, లయన్ టైల్డ్, స్పెల్లింగ్ మిస్టేక్. టైల్డ్, టైల్డ్ అనేటటువంటిది. లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కలిగినటువంటి కోతి ఈ అరణ్యాల్లో కలదు. ఆల్రెడీ మనం చెప్పాం, సింహపు తోక కలిగినటువంటి కోతి మాత్రం గుర్తుపెట్టుకోండి అని. సతత హరిత అరణ్యాల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది? జాతీయ అటవీ విధానం అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది అనేది మనకి పేజ్ నెంబరు 53లోను మరియు 57లోను ఉంటాయమ్మా. 59లోని 59కి వచ్చేసరికి జాతీయ అటవీ విధానం అని చెప్పేసి మనకి బాక్స్ ఉంటుంది కదా, బాక్స్లో జాతీయ అటవీ విధానం అని చెప్పేసి 1952 అనేటటువంటిది మెన్షన్ చేశారు. మరి అదే విధంగా అదే దాన్ని మళ్ళీ 55 పేజ్ నెంబర్కి వచ్చేసరికి జాతీయ అటవీ విధానం 1988లో ప్రకటించారని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో మనకి జాతీయ అటవీ విధానం అనగానే 1952తో పాటు 1988 కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సవరణలు జరుగుతూ ఉంటాయి. సవరణ ఇప్పుడు చూడండి, ఎన్ఈపీ వచ్చింది కదా, ఫస్ట్ ఎన్ఈపీ ఎప్పుడు, అదే ఎన్ఈపీ అయినా ఎన్పీ అయినా 68, నెక్స్ట్ది 86, నెక్స్ట్ ఇప్పుడు 2000. అలాగే అనేటటువంటిది ఎంత ఉండాలంటే మైదాన ప్రాంతాలలో 20%, మొత్తం భూభాగంలో అయితే 33% ఉండాలి, కొండ ప్రాంతాలలో అయితే కొండలలో అయితే అడవులు ఎక్కువగా ఉండాలి, 60% వరకు ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం చూడండి, భారత జాతీయ అటవీ నివేదిక ఎప్పుడు ఇవ్వబడింది? 2019. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇవ్వబడింది? దాని యొక్క నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇండియా మొత్తం విస్తీర్ణంలో ఎంత అటవీ శాతం కలిగి ఉండాలంటే 22.94% కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనేది 22.94% కలిగి ఉండాలి ఇండియాతో పోలిస్తే, ఇండియా మొత్తంలో అయితే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఇండియా ఎంత కలిగి ఉండాలంటే 24.56% కలిగి ఉండాలి. 24.56% కలిగి ఉండాలి. ఇక్కడ 22.94% కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్. ఇది ఏపీది, ఇది ఇండియాది. నెక్స్ట్, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం అనేది 10వ స్థానంలో కూడా ఉంది. ఏది? అటవీ విస్తీర్ణంలో. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం అనేటటువంటిది 10వ స్థానంలో ఉందన్నమాట. అయితే పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, కడప మరియు చిత్తూరు జిల్లాలలో శేషాచలం అడవుల్లో పెరిగేటటువంటి అరుదైనటువంటి వృక్ష జాతి పేరేమిటి? శేషాచలం కొండల అడవుల్లో పెరిగే అరుదైనటువంటి వృక్ష జాతి పేరేమిటి? ఎర్రచందనం అనేది కడప మరియు చిత్తూరులోని శేషాచలం అడవుల్లో పెరుగుతుంది. నెక్స్ట్, మడ అడవులని ఇలా కూడా పిలుస్తారు. మడ అడవులకు గల పేర్లు తీర ప్రాంత అడవులు, చెట్టు అడవులు, టైగర్ అడవులు, డెల్టా అడవులు. ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆప్షన్స్లో ఏది ఇచ్చినా మీరు పెట్టగలగాలి. మీకు ఆప్షన్స్లో మడ అడవులని తెలుసు, మరి దాని పేరు మారితే మీరు పెట్టగలగాలి కదా. సో ఇవన్నీ కూడా సరైనవి. పిగ్మీలు అనే ఆర్థిక సమూహాలు నివసించేటటువంటి ప్రాంతం ఆల్రెడీ చెప్పాను. అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు రెడ్ ఇండియన్లు. అలాగే కాంగో పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వారు పిగ్మీలు. ఈ ఇద్దరు కూడా ఎక్కడ ఉంటారు? భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఈ పిగ్మీలు అలాగే రెడ్ ఇండియన్లు వీళ్ళిద్దరూ కూడా ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్, 75 సెంటీమీటర్లు కంటే ఎక్కువ వర్షపాతం కురిసేటటువంటి ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పొందేటటువంటి ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఏ అడవులు పెరుగుతాయి? ఏ అడవులు అంటే చిట్టడవులు. ఈ చిట్టడవులకి గల ఇంకొక పేరేంటి? ముళ్ళ పొదలు లేదా పొద అడవులు అంటారు, ముళ్ళ పొదలు అంటారు, చిట్టడవులు అని కూడా అంటారు అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం అనేటటువంటిది ఎక్కడ కలదు? ఇది కడపలో కలదు. శ్రీలంక మల్లేశ్వర అనేటటువంటి అభయారణ్యం కడపలో కలదు. ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి అంటే కలివికోడి అనేటటువంటిది ఉందన్నమాట. ఈ కలివికోడిని ఏం చేసిందంటే ఐయుసిఎన్ అనేటటువంటి సంస్థ ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి అంతర్జాతీయ యూనియన్ అన్నమాట. ఇది అంతర్జాతీయ యూనియన్. మీ నోటి దుర్వాసనని మీ గుర్తింపు సహజ మరియు ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి యూనియన్ ఈ కలివికోడిని అరుదైన జాతిగా తెలియజేసిందనమాట. ఈ కలివికోడిని ఐయుసిఎన్ అనేటటువంటి సంస్థ ఈ శ్రీలంక
అభయారణ్యంలో ఉండేటటువంటి కరివికోడి కడప జిల్లాలో ఉంది అభయారణ్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్, నల్లమల అడవులలో నివసించేటటువంటి ఆదిమ జాతి ఎవరు? నల్లమల అడవులలో నివసించేటటువంటి ఆదిమ జాతి ఎవరు? వీళ్ళు చెంచులు అనమాట. నల్లమల అడవుల్లో మాత్రమే నివసించేటటువంటి ఆదిమ జాతి ఎవరంటే చెంచులు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఆదిమ జాతులు ఎవరెవరంటే బోండోలు ఉంటారు, కొండరెడ్లు ఉంటారు, కొండ సవరలు ఉంటారు, అలాగే చెంచులు ఉంటారు. వీరు కాకుండా గోండులు, ఎరుకల వాళ్ళు, యానాదులు వీళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నారన్నమాట. నెక్స్ట్ అటవీ చట్టం అనేటటువంటిది, అటవీ చట్టం అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది? చూడండి, మనకి జాతీయ అటవీ విధానం అయితే 1952 అమ్మ, జాతీయ అటవీ విధానం. అదేవిధంగా 1988 కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను జాతీయ అటవీ విధానం కింద. అయితే జాతీయ అటవీ చట్టం ఇప్పుడు, జాతీయ అటవీ చట్టం అనేది 1864 అండ్ 1878. చూడండి, జాతీయ అటవీ విధానాలంటే అవి తరువాత వచ్చాయి, 1900లో వచ్చాయి. రూపుమాపడం కోసం వాళ్ళకి ఆ గిరిజనులకి మంచి మంచి హక్కులు కల్పించడం కోసం తరువాత అటవీ హక్కుల చట్టం అనేటటువంటిది రావడం జరిగింది. ఈ జాతీయ అటవీ విధానాలు జరిగాయి, తరువాత జాతీయ అటవీ హక్కుల చట్టం అనేటటువంటిది కూడా రావడం జరిగింది. అది ఇప్పుడు అనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం నూతన సామాజిక ఆధార పర్యవేక్షణ పర్యావరణ కేంద్రాలను ఏ పేరుతో ఏర్పాటు చేసింది? స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ చూడండి, ఏ పేరుతో పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందంటే ఎకో టూరిజం. ఎకో టూరిజం, ఏకో అని వచ్చింది. ఎకో టూరిజం అనేటటువంటి పేరుతో ఈ పర్యావరణ కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ టూరిజం కాదు, ఎకో టూరిజం. ఎకో అంటే పర్యావరణం. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి? ఏపీలో ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలంటే 13 ఉన్నాయి, జాతీయ ఉద్యానవనాలంటే 3 ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎవరు కూడా ప్రవేశించడానికి అనుమతి లేని అడవులు ఏంటి? అక్కడ ఎవరు కూడా ప్రవేశించడానికి అనుమతి ఉండదు. ఆ అడవులు ఏంటి? రిజర్వ్ అడవులు అనమాట, రిజర్వ్ అడవులు. నెక్స్ట్ వన్, గిరిజన హక్కుల చట్టము, గిరిజన భూ చట్టము. దానినే మనం అటవీ హక్కుల చట్టం అంటారు. మీకు అటవీ హక్కుల చట్టం అంటే మీరు రాసేస్తారు. అటవీ హక్కుల చట్టం ఎప్పుడు చేయబడింది, ఎప్పుడు ఆమోదించబడింది అంటే మీరు చేసేస్తారు బిట్టు. కానీ గిరిజన హక్కుల లేదా గిరిజన భూ చట్టము అంటే మీరు రాయలేరు. అందుకే ఈ అటవీ హక్కుల చట్టానికే ఈ పేర్లు అనమాట, వివిధ పేర్లతో పిలువడం జరుగుతుంది అనమాట. సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం అని కూడా అంటారు దీనికి. షెడ్యూల్ తెగలు మరియు సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం అని అంటారు. అటవీ హక్కుల చట్టం అంటారు. అర్థమైందండి? షెడ్యూల్ తెగలకి మరియు సాంప్రదాయ అటవీ నివాసులకి. షెడ్యూల్ తెగలు అంటే FDST అంటాము. షెడ్యూల్ తెగలు అంటే FDST. అలాగే సాంప్రదాయ అటవీ నివాసులు అంటే OTFD. వీళ్ళిద్దరి కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఏదంటే అటవీ హక్కుల చట్టం. వీటిని గిరిజన హక్కుల చట్టం అంటారు, గిరిజన భూ చట్టం అని కూడా అంటారు. ఇది ఎప్పుడు చేయబడిందంటే డిసెంబర్ 2006లో ఆమోదించబడింది. ఓకేనండి. ఇది దేనికి అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ గిరిజనులకి ఏం చేశారంటే వలస రాజ్యాల కాలంలో ఈ గిరిజనులకి చాలా అన్యాయం అనేటటువంటిది జరిగిందనమాట. అసలు దేనిలో కూడా వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా చేశారు. అటువంటి వాటి నుంచి వాళ్ళకి ఫ్రీడమ్ కల్పించడం కోసం ఏర్పాటు చేయబడిన చట్టం అనమాట. ఈ క్రింది వారిలో సరికాని దానిని గుర్తించండి. చూడండి, మనకి పేజీ నెంబర్ 59లో ఈ బాక్స్ ఇచ్చారు మనకి. 1894 అటవీ చట్టము, 1894 అడవుల చట్టము. అడవుల చట్టం ఎప్పుడు చేయబడిందంటే 1894. 1894లో అడవుల చట్టము అనేటటువంటిది చేయడం జరిగినది. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, 2 చట్టాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి. ఆ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అటవీ చట్టాలు ఏంటి? బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అటవీ చట్టాలు ఏంటంటే 1864, 78. అయితే అడవుల చట్టము అనేటటువంటిది 1894. బ్రిటిష్ వారు చేసినవి అని ప్రస్తావిస్తే అది పెట్టండి. ఇది అడవుల చట్టము 1894. అయితే అడవుల పండగ ఎప్పుడు చేసుకున్నారు అంటే 1952. చూసారా, 1950లో అడవుల పండుగ అనేటటువంటిది చేయడం జరిగింది. మనం 52కి వచ్చేసరికి అటవీ విధానం అనేటటువంటిది వచ్చిందనమాట. 1952కి వచ్చేసరికి అటవీ విధానం వచ్చింది. అయితే 1980కి వచ్చేసరికి వన సంరక్షణ చట్టం అనేటటువంటిది వచ్చిందనమాట. 1980కి వచ్చేసరికి వన సంరక్షణ చట్టం అనేటటువంటిది రావడం జరిగింది. మరి ఈ అటవీ హక్కుల చట్టం ఇప్పుడే చెప్పుకున్న అటవీ హక్కుల చట్టము, గిరిజన హక్కుల చట్టము, గిరిజన భూ చట్టం అని ఇది ఎప్పుడు చేయబడిందంటే 1952 కాదు, 2006. క్రింది వల్ల సరికానిది ఏదంటే 4 అనేది సరికాదన్నమాట. చూడండి, అడవుల చట్టం ఎప్పుడంటే 1894. అడవుల పండగ ఎప్పుడంటే అనేది ఏమిటి? ఇది FDST మరియు OTFD. FDST అంటే షెడ్యూల్ తెగలు, ఇది సాంప్రదాయ అడవి నివాసులు. షెడ్యూల్ తెగలు, ఇది సాంప్రదాయ అడవి నివాసులు. వీరి యొక్క అడవి హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది. అదేవిధంగా వీళ్ళకు జాతీయ జీవ వైవిధ్య నిర్వహణ మరియు పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను ఈ యొక్క అధికారాన్ని కూడా కట్టిబడుతుంది.
వాటి యొక్క బాధ్యతలు వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు కట్టబెడుతుంది. అలాగే ఎఫ్డీ, ఎస్టీ మరియు ఓడీఎఫ్టీలకు వలస రాజ్యాల వలె అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూడా ఏర్పాటు చేయబడింది అనమాట ఇది. ఎఫ్డీ, ఎస్టీ మరియు ఓడీఎఫ్టీలకు అటవీ భూమి మరియు ఇతర వనరులపై హక్కులను నిరాకరించేందుకు అన్నారు. హక్కులను నిరాకరించేందుకు కాదండి, హక్కులను కల్పించేందుకే ఏర్పాటు చేయబడింది అనమాట. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఓవర్. థ్యాంక్ ఉంది అని అడిగేటప్పుడు మీకు కామెంట్ చేయండి, పేజ్ నెంబర్ చెప్తాను. ఇక్కడ పట సూచికలో ఉండే అంశాలు కానివేంటి. ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే పట సూచికలో ఉండే అంశాలు కానివేంటి. ఇక్కడ శీర్షికలు చూసుకుంటే ఇక్కడ శీర్షిక ఉండాలి, పట సూచికలో స్కేల్ ఉండాలి, చిహ్నాలు, లెజెండ్, రంగులు, అక్షాంశాలు, రేఖాంశాలు ఉండాలి, నమూనా చిత్రాలు కూడా ఉండాలి. అంటే కానివి ఏంటి అంటే గీతలు అనేటటువంటివి పట సూచికలో ఉండవు. మీకు టైం ఇస్తాను, కావాలంటే ఎక్స్పెక్ట్ చేయండి వీటిని. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ జనాభాను చూపించటకు ఉపయోగించే పటాలు ఏమిటి. జనాభాను ప్రత్యేకించి ఒక అంశాన్ని సూచించడానికి ఉపయోగించేటటువంటి పటాలు ఏమంటారంటే తెలుసు కదా మీకు, విషయాత్మక పటాలు అంటారు. అంటే జనాభాని గురించి కానీ ఖనిజాల గురించి కానీ ఏదైనా ఒక ప్రత్యేకించి ఒక అంశాన్ని చూపించడానికి ఉపయోగించేటటువంటి ఏంటంటే విషయాత్మక పటాలు. సో ఇక్కడ ఆన్సర్ విషయాత్మక పటాలు అవుతుంది. నెక్స్ట్ వన్ పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాను చేరుకున్నటువంటి నావికుడు ఎవరు. పశ్చిమ వైపుగా ప్రయాణించారు, అమెరికా చేరాలనుకున్నారు కానీ భారతదేశం చేరాలనుకున్నారు కానీ అమెరికా చేరుకున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కొలంబస్. నెక్స్ట్ వన్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్నా అనుకునేటటువంటి అనేక ప్రయత్నాలు విఫలంగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాను చేరుకున్నటువంటి నావికుడు ఎవరు. పశ్చిమ వైపుగా ప్రయాణించారు, అమెరికా చేరాలనుకున్నారు కానీ భారతదేశం చేరాలనుకున్నారు కానీ అమెరికా చేరుకున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కొలంబస్. నెక్స్ట్ వన్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్నా అనుకునేటటువంటి అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత కాలికట్ను చేరుకున్నటువంటి నావికుడు ఎవరు. క్రీస్తు శకమే ఎప్పుడంటే క్రీస్తు శకం 1498 అనమాట. 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనుకుంటారు. అనుకుని అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత చివరికి కాలికట్ను చేరుకుంటారు అనమాట. ఎవరు అంటే నాకు తెలిసిందే, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, వాస్కో డి గామా. నెక్స్ట్ వన్ సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మాజిలాన్. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే మాజిలాన్. సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరంటే మనకి వాస్కో డి గామా అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ పటాల తయారీదారులను ఏమంటారు. పటాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కార్టోగ్రాఫర్స్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి. పటాల తయారీలో టాల్మీ కృషి అనేటటువంటిది విశేషమైనదే కాక విరివిగా కూడా ఉపయోగించబడింది. గెగర్టస్ మెర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులు తీసుకువచ్చింది. సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలను పశ్చిమం నుంచి తూర్పునకు ఉండినట్లు రూపొందించారు. గృహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు తెలుసుకోవచ్చు. చూడండి, వీటన్నింటిలో మనకి సరికానిది ఏది అంటే ఈ సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలపైన పటాలను రూపొందించారు. కానీ ఇక్కడ పశ్చిమం నుంచి తూర్పునకు ఉండేటట్లు పటాలను రూపొందించినది మాత్రం గ్రీకు పట తయారీదారులైనటువంటి అనాక్సిమండర్, హెక్టియస్ అలాగే హెరోడోటస్. అనాక్సిమండర్, హెక్టియస్, హెరోడోటస్ వీరు ముగ్గురు కూడా ఈ గ్రీకు పట తయారీదారులు అనమాట. గ్రీకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పశ్చిమం నుంచి తూర్పునకు ఉండేటట్లుగా రూపొందించారు. ఈ సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలను ఏం చేశారంటే మట్టి పలకలపైన రూపొందించారనమాట. సో మనకి ఇక్కడ కానిది ఏది అంటే ఇది కాదనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ పటాలలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది. పటాలలో ఉన్నటువంటి ఇది పేజ్ నెంబర్ 73, అది పేజ్ నెంబర్ 71. పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది. పటంలో ఉండే అంశాలను లేదా విషయాన్ని ఏం తెలియజేస్తుందంటే అది శీర్షికాన్ని తెలియజేస్తుంది. భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాస్తవమైనటువంటి దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ఏమంటారు. సవరించి చూపించడానికి తెలియజేసేది ఏంటి. సవరించి చూపించడాన్ని ఏమంటారంటే దాన్ని ప్రక్షేపణం అంటారనమాట. ప్రక్షేపణం అంటారు. ఈ సవరించి చూపించడానికి ప్రక్షేపణం అంటారు. ఈ సవరించి చూపించడానికి ఉపయోగించేది లేదా తెలియజేసేది, చూపించడానికి తెలియజేసేది ఏంటంటే అదే స్కేల్ అనమాట. ఇక్కడ ఏమంటారు కాదు, చూపించడాన్ని తెలియజేసేది ఏది అంటే స్కేల్. ఈ భూ ఉపరితలం పైన ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపించడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. భూ ఉపరితలం పైన లేదా గ్లోబ్ పైన ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని, మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో గ్లోబ్ అని ఇచ్చారు, అందుకు మనం గ్లోబ్ అని కూడా ప్రస్తావించాలన్నమాట. భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపించే పద్ధతిని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. ఆ చూపించడానికి ఉపయోగించేది ఏది అంటే స్కేల్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. వాక్య రూపంలో ఉంది
సులువుగా చదివి అర్థం చేసుకునేవి ఏమిటి అంటే వాటి యొక్క స్కేల్ అని. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారేది ఏదంటే గ్రాఫ్ రూపంలోని స్కేల్ అంట. పటం యొక్క పరిమాణం పెంచినా ఒకవేళ తగ్గించినా తదనుగుణంగా స్కేల్ కూడా మారిపోతుందంట. అదేంటంటే గ్రాఫ్ రూపంలో స్కేల్ అని. ప్రామాణిక కొలతను బట్టి నిష్పత్తి మారేదే నైస్పత్తిక స్కేల్ అని, నిష్పత్తి మారినదే నైస్పత్తిక స్కేల్ అని ఉంది. ఈ రెండింటిలో ఏది సరి అనేది సరికానది చూడండి. నైస్పత్తిక స్కేల్కి సంబంధించి ప్రామాణిక కొలత ఏదైనా సరే నిష్పత్తి మారదు. ఏదైతే నిష్పత్తి మారదో అదే నైస్పత్తిక స్కేలు. సో ఈ 4 కూడా సరైనది. ఇక్కడ సరికానిది ఏది అంటే 3 అనేది సరికాదనమాట. ఓకేనండి. మారనిది అనేది నైస్పత్తిక స్కేలు. నెక్స్ట్ వన్ వాస్తవ క్రింది వారిలో కూడా సరికానిదాన్ని గుర్తించండి అన్నారు. సరికానిదాన్ని గుర్తించండి. వాస్తవ అంశాలను ప్రదేశాల ఉనికిని తెలియజేయడానికి ఉపయోగించేది సాంప్రదాయిక చిహ్నాలు. వాస్తవ అంశాలు ప్రదేశాల యొక్క ఉనికిని చూడండి. ప్రదేశాల ఉనికిని తెలియజేయడానికి ఉపయోగించేవి ఏంటంటే సాంప్రదాయిక చిహ్నాలే. సాంప్రదాయిక చిహ్నాలను భారత సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా అని కూడా ఇవ్వచ్చు మీకు రూపొందిస్తుంది. టోపో షీట్స్ ను భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. జనాభా మరియు జనసాంద్రత మొదలైన వాటిని సాంప్రదాయిక చిహ్నాలుగా వాడతారు. జనసాంద్రత మొదలైన వాటికి సాంప్రదాయిక చిహ్నాలు అనేవి వాడరు. వాటికి ఏం వాడతారు అంటే నమూనా చిత్రాలు వాడతారు. నమూనా చిత్రాలు మనకు తెలుసు కదా, ఇలా బాక్సుల్లో ఉంటాయి, ఒక దాంట్లో గీతలు, ఒక దాంట్లో చుక్కలు ఉంటాయి. ఇటువంటి వాడతారు అనమాట. జనాభా జనసాంద్రత అటువంటి వాటికి. సాంప్రదాయిక చిహ్నాలు అనే వాటికి అనేవి దేనికి వాడతామంటే నది కోసం కానీ, చెరువు కోసం కానీ, బావి కోసం కానీ, ఒక మైలు రాయి కానీ, సమాధి చూపించడానికి కానీ వాటికి వాడేది సాంప్రదాయిక చిహ్నాలు. ఓకేనండి. నెక్స్ట్ వన్ సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. ఒక అంశానికి సంబంధించినటువంటి వివిధ రకాల సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగించే చిత్రాలు ఏంటంటే నమూనా చిత్రాలు. చూడండి, ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని చూపించేవి నమూనా చిత్రాలు. లెజెండ్ అనేది పటంలోని కుడివైపు పైభాగాన ఉంటుంది. లెజెండ్ అనేది ఒక పటంలో కుడివైపున పైభాగాన ఉంటుందా? అది ఉండదు. పటంలో కుడివైపున పైభాగంలో ఉండేది ఏంటి? దిక్కును సూచించేటటువంటి ఇలా యారో మార్క్ అనేది ఉంటుంది. ఇలా ఉత్తర దిక్కుని ఇలా పైకి చూపిస్తూ యారో మార్క్ ఉండేది కుడివైపున పైభాగంలో ఉంటుంది. లెజెండ్ అనేది ఉండదు. సో ఒక ప్రదేశం యొక్క ఉనికిని స్థానిక కాలము లేదా శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి చూడండి, ఒక ప్రదేశం యొక్క ఉనికి స్థానిక కాలము శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి ఉపయోగించేదే అక్షాంశాలు, రేఖాంశాలు. సో అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఉనికి స్థానిక కాలము శీతోష్ణ స్థితి తెలుసుకోవచ్చు. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటివి ఏంటంటే ఆ చిహ్నాల పట్టిక. ఆ చిహ్నాలు ఉండే సాంప్రదాయిక చిహ్నాలు కానీ ఏవైనా చిహ్నాలు ఉండేటటువంటి పట్టికను ఏమంటారంటే లెజెండ్ అంటారు. ఓకేనా. ఆ పట్టికని లెజెండ్ అంటారు, చిహ్నాలను సాంప్రదాయిక చిహ్నాలు అంటారు. ఆ బాక్స్గా ఉంటాయి కదా అవి నమూనా చిత్రాలు అంటారు. సో ఇక్కడ సరికాదు ఏదంటే 2 సరికాదు. నెక్స్ట్ వన్ సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఉంటాయి కదా అవి నమూనా చిత్రాలు అంటారు. సో ఇక్కడ సరికాదు ఏదంటే 2 సరికాదు. నెక్స్ట్ వన్ సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. రాజకీయ పటాలను ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉండదు. చూడండి, రాజకీయ పటాలకు ఉపయోగించే రంగులకు సమాన ప్రాధాన్యత ఉండదు అంటే రాజకీయ పటాలకు ఉపయోగించే రంగులకు సమాన ప్రాధాన్యత ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది దానికి ఆ రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏమి ఉండదు. అర్థమైందమ్మా. నెక్స్ట్ వన్ అదే మనం భౌతిక స్వరూపాలు చూపిస్తే డార్క్ నీలం అనేది సముద్రాలు, లైట్ నీలం అనేది నదులు అలా ఉంటుంది. ఒక ప్రత్యేక ఉంటుంది ఆ రంగుకి. కానీ రాజకీయ పటాలను ఉపయోగించేటటువంటి రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏమి ఉండదు. మొదటి రేఖాంశాలను తర్వాత అక్షాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని పొందవచ్చు అన్నారు. కానీ కాదు. ఫస్ట్గా ఏం రేఖాంశాలని చదవాలి. ఇది మాత్రం రాంగ్. మొదట అక్షాంశాలని చదవాలి, తరువాత రేఖాంశాలను చదవాలి. ఇక్కడ ఇచ్చింది రాంగ్. ఫస్ట్గా మనం అక్షాంశాలు చదివి తరువాత రేఖాంశాలను చదివినప్పుడు మాత్రమే గ్రిడ్లోని సమాచారాన్ని పొందగలము. భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే మనకి 3.38 మిలియన్. చూడండి, 3.28 మిలియన్ అమ్మా. ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి? ఇది కూడా రాంగ్ అనమాట. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు కాబట్టి. సో నెక్స్ట్ కర్కట రేఖ అనగా 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం అన్నారు. 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశమా ఉత్తర అక్షాంశమా? ఉత్తర అక్షాంశం. మీకు ఇక్కడ 23.5 డిగ్రీలు కనిపించింది కదా, ఊతే పైపు పెట్టికండి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అది. కర్కట రేఖ అనేది రేఖాంశం కాదు. సో ఇది కూడా మనకి ఇక్కడ రాంగ్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఫస్ట్ మాత్రమే రైట్ ఆన్సర్ సరైనది అంటే. నెక్స్ట్ వన్ సమాన ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలను కొలుపుతూ గీసేటటువంటి ఊహరేఖలను ఏమంటారు? సమాన ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలను కలుపుతూ గీసేటటువంటి ఊహరేఖలను ఏమంటారంటే కాంటూరు రేఖలు అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఉద్భిజ పటాలు అనేటటువంటి వర్డ్ మనకి అడవులను గురించి తెలియజేసే పటాలు అని బ్రాకెట్లో కూడా ఇచ్చారనమాట. ఉద్భిజ పటాలు అంటే దేన్ని తెలియజేస్తాయి? పేజ్ నెంబర్ 89లో విషయ నిర్దేశిత పటాల దగ్గర మనకి ఇచ్చారు. విషయ నిర్దేశిత పటాలు అనేవి జనాభాని గురించి కానీ, నేలల గురించి కానీ, శీతోష్ణ స్థితి గురించి కానీ దేని గురించి అయినా సరే తెలియజేసేవి ఏంటంటే విషయ నిర్దేశిక పటాలు. పటాలు ఈ విషయం తెలిపేవి, అడవులు తెలిపేవి ఇవన్నీ కూడా విషయ నిర్దేశక పటాలి. అంటే ఒక ప్రత్యేకమైన అంశాన్ని తెలియజేయడానికి ఉపయోగించేవి. కానీ ఈ ఉద్భిజ పటాలు అంటే ఏమిటి? ఉద్భిజ పటాలు అంటే అవి అడవులను గురించి తెలియజేసేవి.
ఉద్భిజ పటాలన్నా అడవులన్నా ఒకటే అన్న ఉద్భిజ పటాలన్నా అడవుల గురించి తెలిపేవన్నా ఒకటే అనమాట. అర్థమైందండి? ఉద్భిజ పటాలు దేన్ని తెలియజేస్తాయంటే అడవులను తెలియజేస్తాయి. విషయ నిర్దేశక పటాలంటే వీటన్నింటిని గురించి తెలియజేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్, వలసలు గణాంక వివరాలు తెలియజేయడానికి వాడేటటువంటి పటాలు ఏంటి? వలసలు మరియు గణాంక వివరాలు తెలియజేయడానికి వాడే పటాలు ఏంటి అంటే ఇవే విషయ నిర్దేశక పటాలు. విషయ నిర్దేశక పటాలు జనాభా వివరాలు, ఖనిజాలు, నేలలు వీటన్నిటితో పాటు వలసలు మరియు గణాంక వివరాలు కూడా తెలియజేయడానికి వాడతారు. మోస్ట్ ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ప్రవేశపెట్టినటువంటి ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈ ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్ మనకు తెలుసు. ఇతను ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? కార్టోగ్రాఫర్. ఏ దేశానికి చెందినటువంటి వారు అనమాట అతను? ఇతను డచ్ దేశానికి చెందినటువంటి కార్టోగ్రాఫర్ అనమాట. డచ్ దేశానికి చెందినటువంటి వారు. ఏ దేశానికి చెందినటువంటి వారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాచీన యుగము అనేది క్రీస్తు శకం 8వ శతాబ్దం అనేది 8వ శతాబ్దం వరకు అనేది రైట్ ఆన్సర్. 8 నుండి 18 అనేది మధ్యయుగ కాలం. ఈ 18 తర్వాత నుంచి ప్రస్తుతం ఉన్నదంతా ఆధునిక కాలం. అయితే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనా కాలం అనేది 11వ శతాబ్దం కాదు, 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు అనమాట. అందువల్ల ఇక్కడ సరికానిది ఏదంటే ఇది కాదనమాట. అర్థమైందండి? 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఉండేది ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం. నేను కానిది ఏదైనా ఇస్తున్నప్పుడు మిగిలిన అవును మనకి పురావస్తు ఆధారాలు, అలాగే వాన్మయ ఆధారాలు. వాన్మయ అంటే లిఖిత ఆధారాలు. ఇప్పుడు చరిత్రను తెలుసుకోవడానికి 2 రకాల ఆధారాలు అవసరం. పురావస్తు ఆధారాలు, వాన్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు అంటారు. ఈ పురావస్తు ఆధారాలు అనేవి కానిది ఏంటి? అసలు ఏంటంటే పురావస్తు ఆధారాలు అంటే చూడండి, కళాఖండాలు, నాణేలు, శాసనాలు, స్మారకాలు ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు 4 రకాలుగా డివైడ్ చేశారు. నాణ్యాలని, కళాఖండాలని, శాసనాలని, స్మారకాలని. అయితే ఈ లిఖిత ఆధారాలు అనేటువంటివి 4 రకాలుగా చేశారు. ఏంటి 4 రకాలు ఉంటాయి. ఇతిహాస పద్యాలు అనేది లిఖిత ఆధారం. ఇక్కడ పురావస్తు ఆధారం కానీ లేదంటే ఇది కాదనమాట. ఇది లిఖిత ఆధారం అనమాట. లిఖిత ఆధారం అనేది ఇతిహాస పద్యాలు, విదేశీ యాత్రికుల యొక్క కథనాలు, విదేశీ యాత్రికులు ఏమైనా రాస్తారు కదా ఆ కథనాలు, భారతీయుల యొక్క రచనలు కూడా, జానపద కళలు ఇవన్నీ కూడా లిఖిత ఆధారాల కిందకు వస్తాయి. అర్థమైందండి? నెక్స్ట్ వన్, 2 స్మారక ప్రదేశాలకు సంబంధించి సరికానిది ఏది? స్మారక ప్రదేశాలు. అక్కడ చూడండి పురావస్తు ఆధారాలు బాక్స్ ఇచ్చారు కదా, అక్కడే స్మారక ప్రదేశాలు కూడా ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 101లో. అక్కడ ఏంటి ఇచ్చారంటే మనకి చూడండి, హంపి అనేటటువంటిది ప్రాంతం అని, ఇక్కడ సరికానిది ఏది అన్నారు. చూడండి, హంపి అనేటటువంటిది ప్రాంతం అని, కొండపల్లి అనేది కోట అని, కొండపల్లి కోట బొమ్మగడ కాదు చూడండి, కోట అని. అమరావతి అనేది దేవాలయం కాదు, అమరావతి అనేది మనకి ఏమిచ్చారు? స్తూపము. అమరావతి స్తూపం అని తెలుసు కదా, స్తూపం అని. తపాంగ్ అనేది మఠం అని ఇచ్చారు. అయితే దేవాలయం అని ఇంటికి ఇచ్చారు, తిరుపతి అనేది దేవాలయం అని ఇచ్చారు. 5 పేర్లు ఇచ్చారు. హంపి ప్రాంతం అని, కొండపల్లి కోట అని, అమరావతి స్తూపం అని, తిరుపతి దేవాలయం అని, తపాంగ్ అనేది మఠం అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటి? శాసనం కానిదేది. 2 శాసనం కానిది. ఇప్పుడు పురావస్తు ఆధారాల్లోనే శాసనాలు ఉన్నాయి. కళాఖండాలు, శాసనాలు, నాణ్యాలు, స్మారకాలు 4 రకాలు కదా. ఈ శాసనం కానిదేది అంటే శాసనాలు 3 రకాల వాటిని శాసనాలుగా చెప్పారు. శిలాశాసనం, దేవాలయ గోడ శాసనము, లోహ స్తంభము. ఈ 3 కూడా శాసనం కింద చూపించారు. ఇది కాదు. శిలాశాసనం, దేవాలయ గోడ శాసనము, లోహస్తంభం. లోహస్తంభం అనేటటువంటిది కూడా శాసనం కిందకే చూపించారు. నెక్స్ట్ వన్, దిల్లికా లేదా దిల్లికాపుర అనేటటువంటి దానిని నిర్మించిన రాజవంశీయులు ఎవరు? దిల్లికా లేదా దిల్లికాపురను నిర్మించిన రాజవంశీయులు ఎవరంటే ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, తోమార రాజపుత్రులు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానులు పాలించినటువంటి వంశాల యొక్క క్రమం ఏమిటి? ఢిల్లీ సుల్తానులు పాలించినటువంటి వంశాల యొక్క వరుస క్రమం ఏమిటి? ఫస్ట్ వన్ మనకి ఎవరు ఇచ్చారు? బానిస వంశం వస్తారు. నెక్స్ట్ ఖిల్జీ, నెక్స్ట్ తుగ్లక్ వంశం, నెక్స్ట్ సయ్యద్. మనకు ఫస్ట్ బానిస వంశం తెలుసు, చివరి చూసుకోండి లోడి వంశం. సో బానిస, లోడి ఎక్కడున్నారో చూసుకోండి. ఒకవేళ 2 దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆలోచించండి. ఫస్ట్ చివరి చూడండి, తర్వాత రెండవ చూడండి. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. ఓకేనండి? నెక్స్ట్ వన్, చరిత్రను గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలు. ఇప్పుడే చెప్పాను, చరిత్రను గురించి తెలుసుకోవడానికి 2 రకాల ఆధారాలని, పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు లేదా వాన్మయ ఆధారాలు. ఇక్కడ ఇన్ని కింద నా మావుత్ రావాలి, మరి అది టైపింగ్లో మిస్టేక్ చూడండి. ఓకేనండి? ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధుడు మరియు మామ్లూక్ వంశాన్ని స్థాపించినటువంటి ఢిల్లీలో స్థాపించిన వారు ఎవరు? మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధులు మరియు మామ్లూక్ వంశాన్ని ఢిల్లీలో స్థాపించిన వారు ఎవరు? మామ్లూక్ వంశం అంటే ఎవరు? బానిస వంశము. బానిస వంశాన్ని మామ్లూక్ వంశం అంటారు. మీకు గుడ్లో బానిస కాకుండా మామ్లూక్ ఇచ్చినా మీరు పెట్టగలగారు కాబట్టి తెలుసుకోవాలన్నమాట. అసలు మామ్లూక్ వంశాన్ని ఎవరు స్థాపించారంటే కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 1 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ యొక్క పాలించినటువంటి రాజధానికి